very important for us to realize that in చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ చైల్డ్ ఎడ్యుకేషన్లో మనం చూస్తాం. always welcome. చిన్న బిడ్డలకి ఎప్పుడూ ఆహ్వానం ఉంది. We should never see children as a problem or as a nuisance. మనం ఎప్పుడూ కూడా పిల్లలు ఒక సమస్య అని, లేకపోతే వాళ్ళు ఇబ్బంది పెడతారు అని, అల్లరి చేస్తారని ఎప్పుడు మనం అలా అనుకోకూడదు. Children are always welcome. పిల్లలకి ఎప్పుడూ ఆహ్వానం అనేది ఉంది. If Jesus welcomed children, welcome the children. యేసు ప్రభు పిల్లల్ని ఆహ్వానించినట్లే ఎల్లప్పుడూ మనము కూడా పిల్లల్ని ఎప్పుడు కూడా ఆహ్వానించాలి. ఉదాహరణకు మత్తయి సువార్త 19వ అధ్యాయము. మత్తయి సువార్త 19వ అధ్యాయము 14వ వచనము. మత్తయి సువార్త 19వ అధ్యాయము 14వ వచనము. I hope you can hear me. Check 1 2. So if Jesus had welcomed children, యేసు ప్రభువే చిన్న బిడ్డల్ని ఆహ్వానించినప్పుడు, and then we have no right to reject any child. ఏ పిల్లల్ని కూడా మనము తిరస్కరించడానికి మనకు ఎటువంటి హక్కు లేదు. Because Jesus has always welcomed them. Rather, he rebuked the disciples who said, don't, children are a nuisance, don't bring them here. యేసు ప్రభు శిష్యులను కూడా ఆయన గద్దించారు. ఎప్పుడైతే వాళ్ళు పిల్లల్ని ఆహ్వానించలేదు, రావడానికి వాళ్ళు ఇష్టపడలేదు. Jesus did not rebuke the children or the parents. తల్లిదండ్రుల్ని కానీ పిల్లల్ని కానీ ఆయన ఎప్పుడు గద్దించలేదు. కానీ But the disciples, out of ignorance, they rebuked the children and rebuked the parents. తెలియక శిష్యులు వారిని వారించినప్పుడు పిల్లల్ని తీసుకురావద్దని అప్పుడు ఆయన గద్దించారు. So that is something which is very, very important. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. Because we have to always see that Jesus welcomed children. మనము ఎల్లప్పుడూ చూస్తాము యేసు ప్రభు ఎప్పుడూ కూడా చిన్న బిడ్డల్ని ఆహ్వానించారు. Matthew 19 verse 14. మత్తయి సువార్త 19వ అధ్యాయము 14వ వచనము. You can read. ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు, చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యము ఈలాంటి వారిదని వారితో చెప్పి, Let the children come. పిల్లల్ని రానివ్వండి, Do not hinder them వారిని ఆటంకపరచవద్దు, from coming to me. నా దగ్గరికి రావడానికి వారిని ఆటంకపరచవద్దు. He is telling not to the children, but he is telling to the adults. ఆయన చిన్నపిల్లలకి చెప్పడం లేదు ఈ మాట, ఎవరైతే యవనస్తులుగా ఉన్నారో శిష్యులుగా ఉన్నారో వారికి చెప్తున్నారు. Do not hinder them వారిని ఆటంకపరచవద్దు, from coming to me. నా దగ్గరికి రావడానికి వారిని ఆటంకపరచవద్దు, Because kingdom of heaven is for them. పరలోక రాజ్యం ఇలాంటి వారిది అని చెప్పారు. So it shows that as grown-ups we can hinder them.
అది ఏం చూపిస్తుంది అని అంటే ఎదిగిన వారిగా మనం వారిని ఆటంకపరిచే అవకాశం ఉంది. As grown-ups, we can hinder them by our foolishness. మనం ఎదిగిన వారిగా ఉంటూ కూడా మన బుద్ధిహీనతతో వారిని ఆటంకపరిచే అవకాశం ఉంది. By rejecting them, by scolding them in the wrong way, by correcting them in the wrong way, all that we can hinder them from coming to the kingdom. వారిని తిట్టడం ద్వారా, తప్పు పద్ధతుల్లో వారిని క్రమశిక్షణ చేయడం ద్వారా, వివిధ మార్గాల ద్వారా మనం వారిని ఆటంకపరిచే అవకాశం ఉంది. So as parents, we need wisdom. తల్లిదండ్రులుగా మనకి జ్ఞానం కలిగి ఉండాలి. We need tremendous wisdom on how to deal with children. మనకి ఎంతో జ్ఞానం ఉండాలి చిన్నపిల్లల్ని ఏ విధంగా వారిని మనం తర్పీదు చేయాలో. You may find that one child may be in one way for in a family, but another child will be entirely different. ఒక కుటుంబంలో ఒక బిడ్డ ఒక విధంగా ఉండవచ్చు, అదే కుటుంబంలో మరొక బిడ్డ వేరే రకంగా ఉండవచ్చు. So we have no rules and no laws which will say that you do like this is 1 2 3 4 5 everything will be all right. మన దగ్గర 1 2 3 అలాగా ఒక న్యాయ సూత్రాలు ఈ బిడ్డల్ని ఈ విధంగానే చూడాలి అని చెప్పడానికి ఎటువంటి రూల్స్ లేవు. We need wisdom. మనకి దేవుని యొక్క జ్ఞానం అవసరము. Because Jesus said, Lord, we want to bring, you don't want us to prevent them, but you want us to bring them to you. That is your will. కానీ యేసుప్రభు వారు ఏం చెప్పారు, చిన్న బిడ్డలను నా యొద్దకు రానివ్వండి, వారిని ఆటంకపరచవద్దు అని యేసుప్రభు వారు చెప్పారు. So therefore we can ask Jesus, Lord, give us wisdom. కాబట్టి మనం యేసుప్రభు వారిని అడగవచ్చు, తండ్రి మాకు జ్ఞానం దయచేయండి అని. Lord, how to bring this child such a way that he will come closer to you. ఏ విధంగా ప్రభువా ఈ బిడ్డను మేము మీ దగ్గరికి తీసుకొచ్చే విధంగా మేము ఉండాలి అని ఆ జ్ఞానాన్ని మనం యేసుప్రభుని అడగవచ్చు. So that is what this dedication also, it's a first step, we can say. ఆ విషయాన్నే ఈ డెడికేషన్లో మనం చూస్తాము. అది మొట్టమొదటి అడుగు. Then it is the responsibility of the parents and the other people in the church. ఆ తర్వాత ఆ బాధ్యత తల్లిదండ్రుల మీద, ఆ తర్వాత తల్లిదండ్రుల దగ్గర నుంచి సంఘంలో ఉన్న వారి మీద ఆ బాధ్యత ఉంటుంది. For example, if you sit and criticize the brothers and sisters in their presence. ఉదాహరణకు మనము వారి సమక్షంలో ఇతర సహోదర సహోదరుల్ని మనం విమర్శిస్తూ ఉన్నట్లయితే, and then that will hinder them from coming to the Lord. అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే వారు సంఘానికి రావడానికి, దేవునిలో సహవాసంలో రావడానికి వారు ఆటంకపరచబడతారు. Do not hinder them. ఎప్పుడు వారిని ఆటంకపరచకండి. You fight with one another, husband and wife, భార్యాభర్తలు ఇద్దరు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటే in front of them. వారి ముందుగా, then we can say that you are again hindering them. అప్పుడు మరలా మీరు వారిని ఆటంకపరుస్తున్నట్లే. You are hindering the children from coming to the Lord. దేవుని దగ్గరికి రావడానికి వారిని మీరు ఆటంకపరుచుతున్నట్లే. And that is the way you will hinder the children from coming to the church. ఆ విధంగా మీరు సంఘానికి రావడానికి కూడా పిల్లల్ని మీరు ఆటంకపరుస్తారు. And slowly they will backslide from God first of all. ఆ మెల్లిగా వారు ఏమవుతారు అంటే దేవునికి దూరంగా వెనుతిరుగుతూ ఉంటారు. And then they will backslide from the church also. ఆ తర్వాత వారు సంఘం నుంచి కూడా దూరంగా వెళ్ళిపోతారు. So dear beloved brothers and sisters, be very, very. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా జ్ఞానంగా మీరు దయచేసి ఉండండి. I have no wisdom to tell you. నాకు ఏ జ్ఞానము లేదు మీకు చెప్పడానికి. Only what the word of God shows. I'll just show you a few verses. దేవుని యొక్క వాక్యం మాత్రమే చెప్తుంది, అదే మీకు నేను చూపిస్తూ ఉన్నాను. For example, I want to show you from Isaiah 45. ఉదాహరణకు యెషయా గ్రంథము 45వ అధ్యాయం నుంచి ఒక మాట చూద్దాం. 45 verse 11. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 11వ వచనము. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 11వ వచనము. That is a promise which all the fathers and mothers can take. ఈ వాగ్దానాన్ని ప్రతి తల్లిదండ్రులు కూడా వారు చేపట్టవచ్చు. Can you read, brother? 11. 11వ వచనం. 45:11 యెషయా గ్రంథము. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా, నా కుమారులను గూర్చియు నా హస్తకార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా. Your children are called by God as a work of my hands. పిల్లలు దేవుని యొక్క చేతి పని అయి వారు ఇక్కడికి వచ్చారు.
of my hands, it says, hastam. ఆయన ఇక్కడ చెప్తున్నారు నా చేతి కార్యాలు వారు అని చెప్తున్నారు. నా హస్త కార్యములు, The work of my hands. నా చేతి కార్యాలు, నా హస్త కార్యములు వాళ్ళు. Yeah. It is something which the Lord has done with his own hands. అది ఏమిటి అని అంటే ఒక విషయాన్ని దేవుడు తన చేతులతో చేసినది. Then we can take this verse back to God. మరలా ఈ వాక్యాన్ని మనం దేవుని దగ్గరికి తీసుకువెళ్ళాలి. Lord, this particular child whom he dedicated, Lord, it is your work. ప్రభువా, మీకు ఇప్పుడు అర్పించిన ఈ బిడ్డ మీ చేతి పనియే కదా. As parents, what we should do? మేము తల్లిదండ్రులుగా మేము ఏం చేయాలి? You shall commit them to me. What is that? You shall commit them to me. వారిని ఆయనకు మరలా మనం అప్పగించాలి. You shall commit these the works of my hands to me. నా కుమారులను గూర్చి నా హస్తకార్యములను గూర్చి నాకే ఆజ్ఞాపింతురా. వారిని దేవునికి సమర్పించాలి. Yeah, you shall commit them to me. వారిని దేవునికి సమర్పించాలి. Then it says, ask me about the things to come concerning my sons. మరియు దేవుణ్ణి అడగాలి, వారి గురించి ఏమి చేయాలి అనేది దేవుణ్ణి అడగాలి. Lord, what is that you want me to? ప్రభువా, వీరిని బట్టి నేను ఏమి చేయాలి అని అడగాలి. Lord, what are the things that I want this child to become, or to how to help him, how to lead him? ఈ బిడ్డకు నేను ఏ విధంగా సహాయపడగలను, ఏ విధంగా త్రోవ చూపించగలను నీ దగ్గరికి తీసుకురావడానికి అని మనం అడగాలి. Dear Lord, please tell me, I don't know. ప్రభువా, నాకు తెలియదు ప్రభువా, దయచేసి నాకు చెప్పుము అని అడగాలి. But then many parents have their own ideas, their own agenda. కానీ చాలామంది తల్లిదండ్రులకి వారి యొక్క ఆలోచనలు ఉంటాయి, వారి యొక్క అజెండా ఉంటుంది. Concerning my sons, we have to ask him. కుమారులను గూర్చి కుమార్తెలను గూర్చి దేవుణ్ణే అడగాలి, ప్రభువా వీరిని ఏం చేయమంటావు అని. You should not have your own plans. మీకు మీ సొంత ఆలోచనతో వారిని నడిపించకూడదు. For example, many people have got this type of plan that my son, my daughter should get a government job. ఉదాహరణకి కొంతమంది తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది అంటే, నా బిడ్డ ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలి, Or central government job. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలి నా బిడ్డ అని వారి ఆలోచన అది. Yeah, that is, and then finally, they are able to get or they may not be able to get. కొన్నిసార్లు ఏమవుతుందంటే వారు ఆ గవర్నమెంట్ జాబ్ సంపాదించవచ్చు, కొన్నిసార్లు సంపాదించలేకపోవచ్చు. Then when parents have such hidden agenda in them, ఒకవేళ తల్లిదండ్రుల లోపల దాచబడిన ఇటువంటి ఆలోచనలు ఏమన్నా you ఉన్నట్లయితే are not asking him about the things to come. అప్పుడు మీరు ప్రభుని అడుగుతలేదు, ఏం చేయాలి ఆ బిడ్డ విషయంలో అని మీరు ప్రభువుని అడగటం లేదు. You have your own agenda, you have your own plans. ఎందుకంటే మీకు మీ యొక్క సొంత ఆలోచనలు ఉన్నాయి. Which is very, very sad. అది చాలా విచారకరం. Say, Lord, whatever it is, whether he is working in a government job or he is working in a private thing, Lord, I don't care, Lord. I want your will. ప్రభువా, వారు గవర్నమెంట్ జాబ్ చేసినా పర్వాలేదు, ప్రైవేట్ జాబ్ చేసినా పర్వాలేదు, అది నాకు సంబంధం లేదు, కానీ నీ చిత్తము నెరవేరాలి ప్రభువా, నీ రాజ్యం కోసం ఉండాలి ప్రభువా అని చెప్పాలి. What is your will regarding this son of yours? నీ యొక్క చిత్తం ఏమిటి ప్రభువా, ఈ బిడ్డ విషయంలో నీ చిత్తం ఏమిటి ప్రభువా అని అడగాలి. Yeah. And also I want to show you this Isaiah chapter 49. మరి యొక్క వచనం చూద్దాము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 49 verse 25. 25వ వచనం. Yeah. 49 25. 49:25 యెషయా గ్రంథము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సైతము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించెదను. Yeah, that's the last part. What does it say? చివరిగా చెప్తున్న ఈ మాట, ఈ వాక్యంలో ఏమిటి అది? I will save your sons. నీ పిల్లలను నేనే రక్షించెదను. Lord, you shall save my sons. That is what it says here. అక్కడ నీవు నీ పిల్లలను రక్షిస్తావని చెప్పడం లేదు, నేనే నీ పిల్లలను రక్షిస్తానని చెప్తున్నారు. How many of fathers believe that? ఎంతమంది తల్లిదండ్రులు ఈ మాటను నమ్ముతారు? How many of your mothers believe that? ఎంతమంది తల్లులు ఈ మాటను నమ్ముతారు? Lord, you said you will save your sons. That means the sons that you have given me. ప్రభువా, నీ బిడ్డలను నీవే రక్షిస్తావు. దాని అర్థం ఏమిటంటే నీవు నాకు ఇచ్చిన బిడ్డలను నువ్వు రక్షిస్తావని చెప్పావు కదా. Lord, you have said that. ప్రభువా, నువ్వు చెప్పావు ఈ మాట. Lord, I pray that you will save my son. ప్రభువా, నేను ప్రార్థిస్తున్నాను, నీవు నా బిడ్డలను
రక్షించు. Not save my son from accidents ప్రమాదాల నుంచి నా బిడ్డలు రక్షించడం అని కాదు, or from exam failures. పరీక్షలు తప్పిపోకుండా రక్షించడం అని కాదు, No, none of these things. వాటి గురించి కాదు. Lord, but you shall save my sons from going into the sin and going into the world. లోకానికి పోకుండా పాపాల్లో పడిపోకుండా నీవు నా బిడ్డలను కాపాడమని దాని అర్థం. Lord, you would save my sons. ప్రభువా నీవు మా కుమారుల్ని కుమార్తెలను రక్షించుము. Lord, you would save my daughters. నా కుమార్తెలను రక్షించుము. You will save them. వారిని నువ్వు రక్షిస్తావు తండ్రి. You know, dear brothers and sisters, these are the promises which are given to you. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధమైన వాగ్దానాలను దేవుడు మనకిచ్చారు. These are not the promises only to me. ఈ వాగ్దానాలు ఓన్లీ మనకు దేవుడు ఇచ్చారు. These are the promises that is given to you. ఈ వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చారు. You have to read it. మనం చదవాలి వీటిని, You have to believe it. వాటిని నమ్మాలి, Then you have to claim it. వాటిని మనము అడగాలి. You have to read it. చదవాలి, You have to believe it. దాన్ని నమ్మాలి, Then you have to claim it. మనం దాన్ని అడగాలి. For example, this is a promise that is given for your children. ఈ ఉదాహరణకి ఈ వాక్యం మనకి దేవుడు వాగ్దానం చేశారు. And then you can claim it. You can read it and you can claim it. దాన్ని చదవాలి, మనం అడగాలి దేవుణ్ణి. And if you don't read it and if you don't believe it, then how can you claim it? ఒకవేళ మీరు చదవకపోతే, ఒకవేళ మీరు విశ్వసించకపోతే ఏ విధంగా మీరు అడగగలరు? But I want my own plans. కానీ నా యొక్క సొంత ఆలోచనలే ఉన్నాయి అనుకోండి. I want my daughter to be like this. I want my son to be like this. నా కూతురు ఎలా ఉండాలి, నా కుమారుడు ఎలా ఉండాలి అని నా ఆలోచనలు ఉంటే, But what is God's will? అప్పుడు దేవుని యొక్క చిత్తం ఏమవుతుంది? That I don't know, brother. సహోదరుడా, అది నాకు తెలియదు సహోదరుడా. We have to pray for our children. For example, when they go for competitive exam. ఒకవేళ వాళ్ళు ఒక పరీక్షకు వెళ్తూ ఉంటే వారి కోసం మనం ప్రార్థించాలి. Do you have the faith? Please listen to me. దయచేసి వినండి. మీకు విశ్వాసం ఉందా? Do you have the faith to pray as I have prayed? మీకు నేను ప్రార్థించినట్లుగా ప్రార్థించే విశ్వాసం ఉందా? Lord, let him fail if it is not God's will. ప్రభువా, వారు ఆ పరీక్షలో తప్పిపోనివ్వండి, ఒకవేళ అది నీ చిత్తం కాకపోతే పరీక్షలో తప్పిపోనివ్వండి. ఆ విధంగా మీరు ప్రార్థన చేయగలరా? Because I want your will. ఎందుకంటే నాకు నీ చిత్తమే జరగాలి ప్రభువా. If it is not your will, Lord, let him not get selected into that. ఒకవేళ అది నీ చిత్తం కాకపోతే అందులో అతను సెలెక్ట్ కాకుండా చేయి ప్రభువా. Then you say, no brother, we should not pray like that. అప్పుడు ఒకవేళ మీరు ఇలా చెప్తారేమో, So you don't నేను అలా చేయనని. So you don't want God's will. అలాంటప్పుడు మీరు దేవుని చిత్తాన్ని వెదకడం లేదు. When they go for an interview, వారు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు to pray that, Lord, let your will be done. అప్పుడు మనం ఈ విధంగా ప్రార్థన చేయాలి, ప్రభువా నీ చిత్తమే నెరవేరాలి. Somebody recently went for a entrance exam for the written test. రీసెంట్గా ఎవరో ఒక అతను ఒక పరీక్షకు వెళ్ళారు. And he said, brother, please pray for me. ఆయన ఏం చెప్పారంటే, ప్రభువా బ్రదర్ నా కోసం ప్రార్థించండి అని చెప్పారు. I said, sure, I'll pray for you. నేను చెప్పాను, నేను ప్రార్థిస్తాను అని చెప్పాను. I prayed for him. నేను అతని కోసం ప్రార్థించాను. But inside, later on, I started praying, Lord, if it is not your will, let him not get into that. తర్వాత నేను నా హృదయంలో దేవునికి ప్రార్థించాను, ప్రభువా అది నీ చిత్తం కాకపోతే అది ఆయన పొందకుండా మీరు సాయం చేయండి. So let him not get into that course, that job. ఆ ఉద్యోగం అతనికి రాకుండా, అది మీ చిత్తం కాకపోతే రాకుండా చేయండి ప్రభువా. Then he said, oh brother, results have come. అప్పుడు ఆయన రిజల్ట్స్ వచ్చాయి, ఫలితాలు వచ్చాయని చెప్పారు. I have cleared the first round. నేను మొట్టమొదటి రౌండ్ నేను క్లియర్ చేశాను. But I didn't clear the second round. కానీ నేను రెండో రౌండ్ క్లియర్ చేయలేదని చెప్పారు. He said, we'll continue to pray for you. అప్పుడు నేను చెప్పాను, మేము మీకోసం ప్రార్థన చేస్తూనే ఉంటాము అని. Because I know it is not God's will. If he gets into that particular job, that can be very, very harmful to him. ఎందుకంటే నాకు తెలుసు, అది ఒకవేళ దేవుని యొక్క చిత్తము కాకపోయినట్లయితే, అందులోకి అతను సెలెక్ట్ అయినట్లయితే అది చాలా సమస్యాత్మకం అవుతుంది అతనికి. Lord, I want him to be saved. ప్రభువా, నేను అతను రక్షించబడాలని కోరుకుంటున్నాను. In Isaiah 54, యెషయా గ్రంథము 54వ అధ్యాయము verse 13, it says, 13వ వచనం ఈ విధంగా చెప్పబడుతుంది. again, that's a promise for you to believe. ఈ వాగ్దానాలన్నీ మీరు విశ్వసించడానికి కొరకు. Please believe that, read it and claim it. వీటిని నమ్మండి, వీటిని చదవండి, వీటిని అడగండి దేవుణ్ణి. Verse 13. 13వ వచనము, Yeah. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. Yeah.
What a wonderful promise that we have. అది ఎంత ధన్యకరమైన వాగ్దానము. All your sons will be taught of the Lord, దేవుని చేత వారు ఉపదేశం పొందుతారు. and the well-being of your sons will be great. వారి యొక్క విశ్రాంతి అధికంగా ఉంటుంది. All your sons will be taught. వారు యెహోవా చేత ఉపదేశం పొందుతారు. The Lord will teach him. ప్రభువే వారికి బోధిస్తారు. And then the well-being of your sons will be great. వారి యొక్క క్షేమము చాలా ఎక్కువగా ఉంది. I want to challenge all the fathers, all the mothers who are sitting here, even if your children are small or big. ఇక్కడ కూర్చున్న తండ్రుల గురించి తల్లి గురించి నేను ఇది సవాలు చేస్తూ ఉన్నాను. Believe these words. ఈ విషయాల్ని మీరు నమ్మండి. Claim it, read it, believe it, and claim it for your children. చదవండి, నమ్మండి, వీటిని అడగండి మీ పిల్లల కొరకు. In Isaiah 59, I want to show you one more verse. యెషయా గ్రంథము 59వ అధ్యాయము మరొక వచనం మనం చూద్దాం. 59:21. 59వ అధ్యాయము 21వ వచనము. Last verse, yeah. 59వ అధ్యాయము ఆఖరి వచనము. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీద నున్న నా ఆత్మయు నేను నీ నోట ఉంచిన మాటలను నీ నోట నుండియు నీ పిల్లల నోట నుండియు నీ పిల్లల పిల్లల నోట నుండియు ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. Says the Holy Spirit which is in you will be upon your children, and not only children and children's children, it says. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే మీ మీద ఉన్నారో ఆయన మీ మీద, మీ పిల్లల మీద, మీ పిల్లల పిల్లల మీద కూడా ఆయన ఉంటారు. What a promise. అది ఎంతటి భాగ్యము. Do you believe God's word? ఆ విధంగా మీరు ప్రభువుని నమ్ముతున్నారా? I believe God's word. నేను ఆ విధంగా నమ్ముతున్నాను. It will be the Spirit, the Holy Spirit, and the Word of God which God has given to you. It shall be on my sons and sons' sons. మీకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మ భాగ్యము మీకు, మీ పిల్లలకు, మీ పిల్లల పిల్లలకు కూడా ఉంటుంది అని ఇక్కడ వాగ్దానం. That is what the Bible says. అదే బైబిల్ ఇక్కడ బోధిస్తూ ఉంది. You have to believe it. దాన్ని మీరు నమ్మాలి. You have to claim it. దాన్ని మీరు అడగాలి. And you have to claim it for your children. మీ పిల్లల కొరకు అది మీరు అడగాలి. And children's children. మీ పిల్లల పిల్లల కొరకు కూడా మీరు అడగాలి. You have to claim that. అడగాలి అది. If you don't believe, if you don't read, if you don't believe, if you don't claim, nothing will happen. ఒకవేళ మీరు నమ్మకపోతే, మీరు అడగకపోతే, మీరు నమ్మకపోతే, మీరు అడగకపోతే అది నెరవేరదు. I want to challenge you, all of you fathers sitting here, all of you mothers sitting here. ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులకు నేను సవాలు చేస్తూ ఉన్నాను. Because God says, don't prevent them. I want to make them as children of God, men of God, women of God. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, వారిని ఆటంకపరచకండి, వారిని దైవజనులుగా నేను వారిని పిలుస్తూ ఉన్నాను. But this is the way. కానీ ఇది మార్గము. This is the way. ఇది మార్గము. So do not prevent that. వారిని ఆటంకపరచవద్దు. Psalm 102, I want to show you a couple of verses. Psalm 102. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 2 వచనాలు మనం Psalm చూద్దాం. 102 verse 27 and 28. The last two verses. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము చివరి 2 వచనములు 27, 28. Yeah. నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. నీ సేవకుల కుమారులు నిలిచియుందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. Yeah. What a promise we have. ఎంత అద్భుతమైన వాగ్దానము ఇది. Do you believe that, dear brothers? మీరు నమ్ముతున్నారా సహోదరులారా ఇది? Or do you just take it as, okay, something is written there? ఓకే, ఇది కీర్తనలో ఏదో రాశారులే అని అనుకుంటున్నారా? But believe that. నమ్మండి. Thou art the same, Lord, you remain same. You are faithful, you remain same. ప్రభువా, నీవు ఏకరీతిగా ఉన్నవాడువు, నీ సంవత్సరాలకి అంతము లేదు కదా. And your years will never come to an end. నీ సంవత్సరములకు అంతము లేదు. God is eternity. ప్రభువు నిత్యత్వము ఉండువాడు. The children of thy servants will continue. నీ సేవకుల కుమారులు నిలిచియుందురు. And their descendants will be established before thee. వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. The children of thy servants, are you a servant of God? నీ సేవకుల కుమారులు, మీరు దేవుని సేవకుల. Even though you are not preaching God's word, మీరు దేవుని వాక్యాన్ని బోధించకపోయినప్పటికీ you are still a servant of God. మీరు దేవుని యొక్క సేవకులు. When you are fighting against sin, మీరు పాపానికి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు you are a servant of God. మీరు దేవుని సేవకులు. When you want to serve God in any way, maybe by sweeping the floor, you are a servant of God. మీరు నేల తుడుస్తూ ఉన్నప్పుడు కూడా మీరు దేవుని సేవ చేస్తూ ఉన్నట్లే.
When you want to serve God, that means you serve righteousness. మీరు దేవుని సేవిస్తున్నారు అని అంటే నీతిని సేవిస్తున్నారు అని అర్థం. And it says their descendants will continue. అక్కడ చెప్పబడింది వారి యొక్క సంతానము ఆ సన్నిధిలో నిలుస్తారు అని. Finally, I want to show Psalm 37, verse 37, chapter 37. Psalm 37. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము చివరిగా Psalm 37, verse 26. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 26వ వచనము. Yes. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు. His descendants are a blessing. వారి యొక్క సంతానము ఆశీర్వదించబడిన వారు. His descendants are a blessing. వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. That means your descendants will be a blessing wherever they go. దాని అర్థం ఏమిటి అని అంటే మీ యొక్క సంతానము వారు ఎక్కడికి వెళ్ళినా వారి ద్వారా మిగతా వారు ఆశీర్వదించబడతారు. Not that your descendants will be blessed. I don't know how is that in Telugu. ఇక్కడ సంతానపు వారు ఆశీర్వదించబడుదురు. They will be blessed. That is not what in English it says. That is not what it says. ఇక్కడ ఆంగ్లంలో ఏముంది అని అంటే మీ సంతానము వారు మిగతా వారికి ఆశీర్వాదంగా ఉంటారు అని అర్థం. మీ సంతానం వారు ఆశీర్వదించబడతారు అని తెలుగులో ఉంది. There's a lot of difference between these two verses, these two translations. ఇక్కడ తర్జుమాలో చాలా వ్యత్యాసం ఉంది, తెలుగులోను ఇంగ్లీష్లోను. You see, in Telugu it says his descendants will be blessed. ఇక్కడ తెలుగులో ఏమనుంది అని అంటే వారి సంతానపు వారు ఆశీర్వదించబడతారు అని ఉంది. Yeah, that is true. There is no doubt about that. అందులో సందేహం లేదు, ఖచ్చితంగా వారు ఆశీర్వదించబడతారు. That is true, absolutely true. అది యథార్థము, నిజము, ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. Yeah, is there any descendant who is not blessed? ఎవరైనా ఆశీర్వదించబడిన వారు ఉన్నారా అలాగా? Your descendants, if you are a man of God, will be blessed. నీవు దేవుని సేవకుడు అయితే ఖచ్చితంగా నీ సంతానపు వారు ఆశీర్వదించబడతారు. But here it says more than that. కానీ ఇక్కడ దానికంటే ఎక్కువగా ఒక మాట చెప్పబడింది. His descendants are a blessing wherever they go. ఇక్కడ ఏం చెప్పబడింది అని అంటే వారు ఎక్కడికి వెళ్ళినా వారి ద్వారా మిగతా వారు ఆశీర్వదించబడతారు అని చెప్పబడింది. If they grow up as men of God and women of God in the church, వారు దేవుని యొక్క బిడ్డలుగా దైవజనులుగా వారు వెళ్ళినప్పుడు, if they grow up like that, వారు ఎదిగినప్పుడు, suddenly they go somewhere. వారు ఎక్కడికో వెళ్ళవచ్చు. Suddenly they take up a job somewhere, unknown place. అకస్మాత్తుగా వారు ఎక్కడో ఉద్యోగాన్ని సంపాదించి అక్కడికి వెళ్ళవచ్చు. Have a look and come. Nothing about our building? Outside. Nobody has anything. I thought part of the building. I thought like that, this side. Nothing happened. Okay, brothers and sisters, please come back. సహోదరులారా దయచేసి వచ్చి కూర్చోండి. Yeah. All these things happen. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. When we came halfway, we had to go back. మనం సగం దూరం వచ్చినప్పుడు మరలా వెనక్కి వెళ్ళాలి. Because there was a block. అక్కడ ఏదో అడ్డు ఉంది. So then some or the other we reached. ఏదో విధంగా చేరుకోవాలి. Devil is always against the word of God being preached. దేవుని వాక్యం బోధించే చోట ప్రతి చోట కూడా దానికి వ్యతిరేకంగా దెయ్యం ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. So please remember that your children has to be a blessing wherever they go. దయచేసి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మీ పిల్లలు ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలి. వారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ, wherever they go, they should be a blessing. వారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ వారు ఆశీర్వాదంగా ఇతరులకు ఉండాలి. That is what it says here. అదే ఇక్కడ చెప్పబడుతూ ఉంది. You should claim that. అది మీరు అడగాలి. You should claim that. అది మీరు అడగాలి.
You should believe that. దాన్ని మీరు నమ్మాలి. You should believe that, and you should read it, and you should meditate it. You should believe that, and you should claim that for your children. దాన్ని మీరు చదవాలి, దాన్ని మీరు ధ్యానించాలి, దాన్ని మీరు విశ్వసించాలి. అది మీ పిల్లల కొరకు మీరు అడగాలి. Dear Lord, my child is being transferred to that particular city. ప్రభువా, ఒక పట్టణానికి నా బిడ్డ వెళ్తున్నాడు. Dear Lord, he shall be a blessing there in the church there. ఆ సంఘంలో అతను ఆశీర్వాదంగా ఉండేలా చూడు ప్రభువా. Very, very important that we commit our children. అది చాలా ప్రాముఖ్యమైనది. మన యొక్క పిల్లల్ని ఆ విధంగా చూడాలి. May the Lord help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. Pray that the parents also will understand some of these things which were shared and will seek the Lord accordingly. తల్లిదండ్రులుగా వారికి అటువంటి జ్ఞానం ఉండేలాగా వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. We shall pray. మనం ప్రార్థిద్దాం. Father, we praise you, we thank you. ప్రభువా, మీకే వందనాలు, కృతజ్ఞతలు. Lord, you don't want any child to be chased away. మేము ఏ బిడ్డ కూడా నశించిపోకుండా కోరుతున్నాం ప్రభువా. Or to be rejected. ఏ బిడ్డను మేము ఆటంకపరచకుండా ఉండాలని కోరుకుంటున్నాం ప్రభువా. Lord, you always welcome all children. ప్రతి బిడ్డను ప్రభువా నువ్వు ఆహ్వానిస్తున్నావు. All children are yours. అందరి బిడ్డలు మీ బిడ్డలు ప్రభువా. You welcome all of them. మీరు అందరిని ఆహ్వానించారు ప్రభువా. Father, we praise you, we thank you. మిమ్మల్ని స్తుతిస్తున్నాము, మీకు కృతజ్ఞతలు Thank you for the తెలియజేస్తున్నాము. promises that you have given to us. మీరు మాకు ఇచ్చిన వాగ్దానాలను బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభువా. Lord, we believe that you will lead us accordingly. ప్రభువా, మేము నమ్ముతున్నాము, మీరు మమ్మల్ని నడిపిస్తారని మేము నమ్ముతున్నాము. Thank you, Father. కృతజ్ఞతలు తండ్రి. In the name of Jesus we pray. యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Yeah.